ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ దాని పరిధిలో ఉన్నటువంటి పోలీసులు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయి, నేను అందరు పోలీసులను అంటలేను, కొంతమందిని అంటున్నా, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఈ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఊడిగం చేస్తున్నారు. దానికి చాలా సంఘటనలు ఈ 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో నిదర్శనాలుగా తెలంగాణ ప్రజల ముందు, దేశం ముందు ఉన్నాయి. గతంలో ఖమ్మంలో వరదలు వస్తే మా మాజీ మంత్రుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా హరీష్ రావు గారు, అదేవిధంగా మా జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, వీరు అందరూ కూడా పర్యటనకు పోతే అక్కడ వాళ్ళ మీద పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మూసీ బాధితులను పరామర్శించడానికి పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారి నేతృత్వంలో బృందం బయలుదేరితే పోలీసుల సమక్షంలోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి కాన్వాయ్ మీద, కారు మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా దాడి చేశారో ప్రపంచం చూసింది. అదే కాకుండా చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా మా కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు కానీ, వేధింపులు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి దాడులు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల దృష్టికి తీసుకొస్తే అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి తీరు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి మాత్రం పోలీసులు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద బెదిరింపు చర్యలు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించి ఏ చట్టం లేదు, ఏ రూల్ ఆఫ్ లా లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రం అన్నీ వర్తిస్తాయి అన్నట్టుగా చాలా అతిగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి సంఘటనలు మనందరి కళ్ళ ముందర ఉన్నాయి. ఇవాళ ఇంకో సంఘటన ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. గతంలో నేను చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే అంతకుముందు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండే, సడన్గా ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వివేక్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా మీద పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కూడా ఆయన ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలోనే వివేక్ గారు ఉన్నారు. అయితే ఆ రోజు ఒక సూట్ కేస్ కంపెనీ, విజిలెన్స్ సెక్యూరిటీస్ అనేటటువంటి సూట్ కేస్ కంపెనీకి ఎన్నికల సందర్భంలో ఇక్కడ వివేక్ వారికి సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి 8 కోట్ల రూపాయలు ఆ సూట్ కేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. అట్లా కోట్లాది రూపాయలు అక్కడికి గోదావరి కని, మంచిర్యాల తదితర పరిసర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుల్ని విత్డ్రా చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సో ఆ సందర్భంలో నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్కు మా దృష్టికి వచ్చినటువంటి అంశాన్ని తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఎన్నికల కమిషన్కి ఇవ్వడమే కాకుండా ఆనాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా కాపీలు పంపించడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది కోట్లాది రూపాయల డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వాళ్ళు కూడా లేఖలు రాయడం జరిగింది. సో దానికి సంబంధించి నవంబర్ 2023 22వ తేదీ నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వివేక్ గారికి సంబంధించినటువంటి మంచిర్యాలలో ఆయన నివాసం ఉండే హైటెక్ సిటీలో, అదేవిధంగా రామగుండం ఏదైతే ఈ విజిలెన్స్ సెక్యూరిటీస్ అనే బోగస్ కంపెనీ, సూట్ కేస్ కంపెనీ కార్యాలయం అని చెప్పి అడ్రస్ చెప్పారో వాటి మీద కూడా, అదేవిధంగా హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల రైడ్ చేసి వాళ్ళొక అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ 2023 నవంబర్ 22వ తేదీ నాడు వాళ్ళు ఈడీ వాళ్ళు అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పినారంటే, ఇది ఇంగ్లీష్లో ఉంది ప్రెస్ రిలీజు, నేను మన ప్రజలందరికీ అర్థం కావాలని చెప్పి తెలుగులో చదువుతున్నాను దీన్ని. తెలంగాణ పోలీసుల సూచన మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించి
8 కోట్లు డాక్టర్ జి వివేక్ సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్కి బదిలీ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈడీ దర్యాప్తులో విజిలెన్స్ సెక్యూరిటీ యొక్క బ్యాంకు ఖాతాలో ఎలాంటి నిజమైన వ్యాపార హేతుబద్ధత లేకుండా డబ్బును సర్క్యూటర్స్గా బదిలీ చేయడానికి ఉపయోగిస్తున్నారని మరియు డాక్టర్ జి వివేక్ అతని భార్య మరియు వారి సంస్థ విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా విజిలెన్స్ సెక్యూరిటీస్తో 100 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయి. ఆ సంస్థ కేవలం 20 లక్షల రూపాయలు దాని తాజా బ్యాలెన్స్ షీట్లో ఆపరేషన్ల నుండి రాబడిగా చూపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక 64 కోట్ల రూపాయలు ప్రధానంగా దీర్ఘకాలిక రుణాలు అడ్వాన్స్ల రూపంలో ఆ కంపెనీలో చూపెట్టడం జరిగింది. కంపెనీ ప్రారంభమైన నాటి నుండి కంపెనీ యొక్క ఇంపాక్ట్ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ మరియు డెబిట్ లావాదేవీలు చాలా కోట్ల రూపాయల్లో ఉన్నాయి. 200 కోట్ల పైచిలకు రూపాయల్లో ఉన్నట్టుగా ఈడీ వాళ్ళు ఒక ప్రెస్ నోటు చాలా స్పష్టంగా ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో రిలీజ్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే దాంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా మరింత లోతుగా మేము కొనసాగిస్తాం. ఎందుకంటే వివేక్కు దీనికి సంబంధించి ప్రత్యక్ష పరోక్ష నియంత్రణ ఉన్నట్టు మా విచారణలు ఈ సోదాల సందర్భంగా తేలింది. ఈ దర్యాప్తును మరింత వేగవంతం చేస్తాం. దీంట్లో ఫెమా ఉల్లంఘనలు, విదేశీ పన్ను స్వర్గధామ దేశంలో డాక్టర్ జి వివేక్ ద్వారా ఒక సంస్థను విలీనం చేయడంతో ప్రాథమికంగా ఫెమా ఉల్లంఘనలు కూడా జరిగినట్టుగా మేము గుర్తించినామని చెప్పి ఆ ప్రెస్ నోట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అప్పుడు శోధించినటువంటి సందర్భంలో వాళ్ళ కార్యకలాపాల ఫలితంగా డిజిటల్ పరికరాల రికవరీ, స్వాధీనము, అనేక కోట్ల రూపాయల విలువైన అనుమానాస్పద లెక్కించబడని లావాదేవీలను సూచించే పత్రాలు, అలాగే ఆస్తి ఒప్పందాలలో లెక్కించబడని నగదును ఏ రకంగా ఉపయోగించారో అన్ని విషయాలు తెలిసినాయి. తర్వాత సీజ్ చేసిన పత్రాలు, గ్రూప్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లు, చట్టబద్ధం కాకుండా వ్యాపారం లేని భారీ భూ ఆస్తులను కలిగి ఉన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆనాటి సోదాల్లో తేల్చింది. సో ఈ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బూటకపు స్వభావాన్ని కూడా ఈ ఆపరేషన్స్ అన్ని కూడా నిర్ధారించడం జరిగింది. కాబట్టి మేము ఇంకా లోతైన విచారణ జరుపుతాం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే అడ్రస్ ప్రకటించారో ఆ అడ్రస్లో కూడా అదేం లేదు అని చెప్పి ఆనాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నవంబర్ 2023 22వ తారీఖు నాడు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఇది. అయితే దీనికి కొనసాగింపుగా మళ్ళీ జనవరి 24 ఈ సంవత్సరం 2024 జనవరి 24వ తేదీన హైదరాబాద్లో వివేక్ గారిని పిలిచి వాళ్ళు విచారణ కూడా చేయడం జరిగింది. ఆ విచారణ చేసినటువంటి సందర్భంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చాలా విషయాలు చాలా స్పష్టంగా చాలా లోతుగా విచారణ చేసినట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఈడీ విచారణ అనేది ఈ కేసులో కొనసాగుతుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈడీ విచారణ అనేది ఈ కేసులో కొనసాగుతుంది. కానీ దుర్మార్గంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి రిపోర్ట్ వేసిర్రు. ఏ డేట్ నాడంటే అది 8వ నెల 2024 సంవత్సరం 8వ నెల 14వ తేదీ నాడు. ఒకవైపేమో ఈడీ ప్రెస్ నోట్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టుగా, కోట్లాది రూపాయల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా, కోట్లాది రూపాయల ఇల్లీగల్ ఆపరేషన్స్ జరిగినట్టుగా, భూ లావాదేవీలు, భూ ఆస్తులు వీటన్నిటికి సంబంధించి ఇంకా లోతైన విచారణ జరుపుతామని చెప్పి ఈడీ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఉంది. అదే కాకుండా దానికి కొనసాగింపుగా జనవరి 24 ఈ సంవత్సరంలోనే హైదరాబాద్ ఈడీ ఆఫీస్కి వివేక్ గారిని పిలిచి ఈడీ విచారణ రోజంతా చేసింది. మళ్ళీ ఫర్దర్గా కూడా విచారిస్తాము, మళ్ళీ పిలుస్తామని కూడా చెప్పింది. కానీ తెలంగాణ పోలీసులేమో మొన్న 8వ నెలల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద దీంట్లో ఏం లేవు అని చెప్పి కేసును క్లోజ్ చేసింది. అంటే కారణం ఏంది? హోంమంత్రిత్వ శాఖ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిన సూట్ కేస్ కంపెనీలు, బోగస్ కంపెనీలు పెట్టి ఈ రకమైనటువంటి లావాదేవీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి అది విచారణ జరుపుతుండగా కూడా తెలంగాణలో హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివేక్ను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కేసును పోలీసు వాళ్ళకి చెప్పి క్లోజ్ చేస్తూ పిటిషన్ వేశారు. ఇవాళ దాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ మా బీఆర్ఎస్ లీగల్ టీం, మా భరత్ గారు, జక్కుల లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా కళ్యాణ్ గారు, అదేవిధంగా మా లలితారెడ్డి గారు, మా కార్తిక్ గారు, మా లీగల్ టీం
అంతా కూడా కలిసి ఇవాళ ఒక ప్రొటెస్ట్ పిటిషన్ను మేము నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది. డెఫినెట్గా ఇవాళ నేను మీడియా ద్వారా నేను వివేక్ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు వివేక్ను కాపాడలేవు, వివేక్ నువ్వు ఈ విషయంలో నుంచి నువ్వు బయటపడలేవు. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతూ ఉంది. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అఫీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంటే ఉంది. విచారణ ఇంకా లోతుగా ఈడీ కొనసాగిస్తూ ఉంది. ఈ విచారణ ఒకవైపు జరుగుతుండగానే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ రకంగా కోర్టులో రిపోర్ట్ వేయడం, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసును క్లోజ్ చేస్తూ రిపోర్ట్ వేయడాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ వేసినాం. డెఫినెట్గా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయ పోరాటాన్ని మా బీఆర్ఎస్ లీగల్ టీం ఆధ్వర్యంలో కొనసాగిస్తాం. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం. అవసరమైతే దీని విషయంలో హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం. ఖచ్చితంగా ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 100 కోట్ల రూపాయలు ఆనాడు వివేక్ గారు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ నుండి రామగుండం, మంచిర్యాల తదితర ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆనాడు ఎన్నికల్లో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆ ప్రాంత ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇది చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, ఎన్నికల కమిషన్ రూల్స్కు నిబంధనలకు వ్యతిరేకం. ఆయన చూపించినటువంటి అఫిడవిట్లు అవన్నీ కూడా ఈడీ అవన్నీ కూడా చెక్ చేసింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డెఫినెట్గా నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది, వివేక్ యొక్క పదవి ఊడిపోవడం ఖాయం. ఆయన రేవంత్ రెడ్డి కాదు కదా, భగవంతుడు కూడా కాపాడలేడు. చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం. నేను మీకు చెప్తా ఉన్నా ఆన్ రికార్డ్, వివేక్ ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం. ఈ కేసులో వివేక్ అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం ఖాయం. వివేక్ను రేవంత్ రెడ్డి కాదు, ఆ భగవంతుడు, ఆ దేవుడు కూడా కాపాడలేనటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఖాయం. చెన్నూరు నియోజకవర్గంలో డెఫినెట్గా భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక రాబోతుంది. ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మేము డెఫినెట్గా ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా మా లీగల్ టీం ఆధ్వర్యంలో మేము సీరియస్గా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకో విషయం కూడా తెలంగాణ పోలీసులను అడగదలుచుకున్నా. ఇవాళ ప్రభుత్వాలు మారుతుంటాయి. మొన్నటిదాకా 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకు ప్రజలు ఓట్లేసి వీళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. పోలీసులు ఈ శాఖ పారదర్శకంగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, చట్టానికి లోబడి రూల్స్ను ఫాలో అవుతూ వాళ్ళ పనితీరు ఉండాలి. కానీ ఈ రకంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, స్వామి భక్తిని ప్రదర్శిస్తూ, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ, రేవంత్ రెడ్డి చెప్పిందే చేసుకుంటూ మీరు పోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడతారు. మాకు కూడా అందరూ తెలుసు ఎవరెవరు సీఎంఓలు ఉండేవారు నడిపిస్తున్నారు, ఇంటెలిజెన్స్లో ఉండేవారు నడిపిస్తున్నారు, సిఎస్ఎల్లో ఉండేవారు నడిపిస్తున్నారు, ఎస్ఐబిలో ఉండేవారు నడిపిస్తున్నారు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎవరు నడిపిస్తున్నారు, అన్ని విషయాలు మాకు కూడా తెలుసు. ఇంత గింతంత కదా తెలంగాణ, అందరం గిల్లనే ఉంటాం కదా, హైదరాబాదు నగరంలోనే అందరం ఉంటాం కదా. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరే బాధ్యత తీసుకున్నారు, ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేది తెలుసు. మీకెందుకు ఈ రాజకీయపరమైనటువంటి విషయాల్లో మీ అతి జోక్యం ఎందుకు, మీరు బదనామవుడు ఎందుకు, భవిష్యత్తులో మీరు బలవుడు ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? సీనియర్ ఐపీఎస్ అధికారుల విషయంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? 3 ఐపీఎస్ అధికారుల విషయంలో ఏం జరిగింది మీరు చూస్తలేరా? మరి మీరెందుకు అంతగానం అతిగా రాసుకొని పూసుకొని మీరెందుకు వేసుకుంటున్నారు? అంతగానో స్వామి భక్తి మీరెందుకు ప్రదర్శిస్తున్నారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను అందరిని అంటలేను, కొందరిని అంటున్నా. ఎవరిని అంటున్నానో మీరు కూడా టీవీలలో చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసు. సో ఈ కేసు విషయంలో డెఫినెట్గా మేము ఎంత దూరమైనా పోతాం. ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఇటువంటి మచ్చలు తెలంగాణ పోలీసులు మీరు తెచ్చుకోకండి. ఈడీ విచారణ కొనసాగుతున్న కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మీరు కోర్టులో రిపోర్ట్ ఎట్లు వేస్తూ కేసును క్లోజ్ చేయాలని చూస్తారు. ఈడీ విచారణ జరుగుతుంది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్నటువంటి కేసులో తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి చెప్తే వివేక్కు సంబంధించి ఈ కేసును క్లోజ్ చేస్తూ మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు చట్టానికి ఏమన్నా అతీతులా? రూల్స్ మీకు తెలియదా? చదువుకోలేరా? రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తారా? ఎట్లా పడితే అట్లా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోతే రేపు మీరు కూడా పీనలైజ్ అవుతారు. డెఫినెట్గా మీరు కూడా బాధ్యులుగా ఈ కేసులో పరిగణించబడతారు. కాబట్టి మీరు వాళ్ళ రాజకీయ విష కౌగిలిలో తెలంగాణ పోలీసు పెద్దలు మీరు బందీ కాకుండా నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి రాజకీయ విష కౌగిలిలో తెలంగాణ పోలీసు పెద్ద మనుషులు మీరు బందీ కాకుండా నేను కోరుతా ఉన్నా.
ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది, మీ మీడియా మిత్రులకు కూడా అర్థమవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్నటువంటి కేసులో, విచారణ కొనసాగుతున్నటువంటి కేసులో ఏం లేదని చెప్పి పోలీసులు ఎట్లా రిపోర్ట్ ఇస్తారు కోర్టులో? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత దారుణం ఉంటుందా? ఏం ఎంక్వైరీ చేసిరండి మీరు పోలీసులు? ఏ బ్యాంకుకు పోయినరు? ఏ లావాదేవీలు చూసారు మీరు? అసలు లావాదేవీల విషయాలు మీ పరిధిలోకి వస్తాయా? ఫైనాన్షియల్ థింగ్స్ మీ పరిధిలోకి వస్తాయా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఈడీ ఇంటర్వ్యూన్ అయింది, దీంట్లో ఈడీ విచారణ కొనసాగిస్తూ ఉంది. మీరు ఎట్లేస్తారండి? నాకు అర్థం కాదు. రిపోర్టు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారా? ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇది ఒక రాజకీయపరమైనటువంటి అంశము. సీరియస్గా కేసు నడుస్తున్నటువంటి సబ్జెక్టు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు లోతైన విచారణ జరుగుతున్నటువంటి అంశంలో గింత పెద్ద ప్రెస్ నోట్, పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇది గింత పెద్ద ప్రెస్ నోటు ఈడీ విడుదల చేసింది. గిన్ని విషయాలు, గిన్ని వాస్తవాలు ప్రజాక్షేత్రంలో ప్రజలందరి కళ్ళ ముందర ఉండగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి మీరు రిపోర్ట్ వేసి కేసును క్లోజ్ చేయాలని మీరు చూస్తే ఏం చేస్తున్నట్టు తెలంగాణ పోలీసు పెద్దలు? ఎటుపోతుంది ఈ రాష్ట్రము? ఇంత దుర్మార్గం ఉంటుందా? రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారా? సో డెఫినెట్గా ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ, మా లీగల్ టీం మేము చాలా గట్టిగా ఉన్నాం. నాంపల్లి కోర్టులోనే కాదు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోతాం. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం. డెఫినెట్గా 100% వివేక్ గారి ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం. ఆయన ఇరుక్కపోయిండు, దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి కాదు, భగవంతుడు కూడా ఆయనను కాపాడలేడు. నేను మళ్ళీ పోలీసులకు కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను. ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాల ప్రభుత్వంలో నేను దగ్గరగా ఉన్నాను, అన్ని విషయాలు చూసినాను, అన్ని వివరాలు నాకు తెలుసు. మీరు ఆ మసి మీరు అంటించుకోకూరని కోరుతూ ఉన్నాం. మీ చేతులకు ఆ మసిని అంటించుకోకండి. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది చూడుర్రి. ట్రాన్స్పరెంట్గా ఉండుర్రి, మీరు నిజాయితీగా ఉండుర్రి, పారదర్శకంగా ఉండుర్రి, పద్ధతిగా ఉండుర్రి. అంతే తప్ప ఇట్లా ఈ రకంగా చేసినట్టయితే అది మీకు కూడా, డిపార్ట్మెంట్ కూడా మంచిది కాదు. అది తెలంగాణ పోలీసు శాఖ యొక్క ఔన్నత్యాన్ని, మన ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఇప్పటికే పోయింది. 9-10 నెలల్లో అందరు తిట్టుకుంటున్నారు మిమ్మల్ని. కేటీఆర్ గారికి రక్షణ కల్పించలేకపోతున్నారు మీరు హైదరాబాద్లో. మీ కళ్ళ ముందర, మీ సాక్ష్యంలో ప్రధాన ప్రతిపక్షం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి కాన్వాయ్ మీద దాడి జరిగితే మీరు నిలబడి చూస్తున్నారు. మీ సమక్షంలో, మీ నాయకత్వంలో మీరు చూస్తుండగానే దాడి జరుగుతుంది. మాజీ మంత్రులు 4 ఒక కారులు ఉంటే ఖమ్మంలో మీ సమక్షంలో, మీ కళ్ళ ముందరనే ఆ కారు మీద దాడి జరిగింది. ముఖ్యమంత్రి సొంత గ్రామంలో 2 మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగింది. మొన్న ఒక ప్రవీణ్ అనే జర్నలిస్ట్ మీద దాడి. చాలామంది జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను చంపుతూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారిపోయారు కొంతమంది పోలీసులు. ఇదేం పద్ధతి? నాకు అర్థం కాదు. ఈ పద్ధతి మంచిది కాదు. ఇదైతే బ్లేటెంట్గా దొరికిపోయారు మీరు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతున్న కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేయడం అనేది అసలు బహుశా నాకు తెలిసి వేరే రాష్ట్రాల్లో కానీ దేశంలో ఇప్పటివరకు జరిగిందో లేదో తెలియదు. దీంట్లో కూడా మీరు ఇరుక్కపోయారు. ఇటువంటి తప్పులు చేయొద్దని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని, డీజీ గారిని కూడా నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి మేము హైకోర్టుకు, సుప్రీంకోర్టు వరకు కూడా పోతాం. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం. చివరిదాకా వదిలిపెట్టాం. ముమ్మాటికి వివేక్ పదవి పోతుంది. చెన్నూరులో ఉప ఎన్నిక వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దేవుడు కూడా కాపాడలేడు. థ్యాంక్ యూ.